అసోసియేషన్ ఫామ్ అయింది నెల్లూరుకి ఎన్డీసీకి నేను నా పేరు రాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంటు, శ్రీనివాసులు సెక్రటరీ. తర్వాత ఈ మధ్య ఏసీఏ వాళ్ళు టాలెంట్ హంట్ అంటే స్పాట్లో టాలెంట్గా రూరల్లో ఉన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేయమని చెప్పి మా స్టేట్ అంతా కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో నెల్లూరులో రూరల్లో ఆడుతున్న ప్లేయర్స్ని అవకాశాలు ఎవరెవరికి డిస్ట్రిక్ట్స్లో కానీ జోనల్స్లో కానీ స్టేట్ ఆడని ప్లేయర్స్, ముఖ్యంగా ఆడని ప్లేయర్స్గా మాత్రం ఎంపిక చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి మాకు ఒక లిస్ట్ ఇమ్మని చెప్పారు. తర్వాత వాళ్ళకి ఏదో సమ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, అది డిస్ట్రిక్ట్సా జోన్సా ఎలా ఆడించాలని ఇంకా మాకైతే దాని గురించి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. అది రాగానే మేము తెలియజేస్తాం. సో దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తానండి. అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంట్ స్పాటింగ్ ఎంపికలు. రాష్ట్ర ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు నిర్వహించినట్టు నెల్లూరు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కె శ్రీనివాసులు మరియు ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి తెలిపినారు. ఈ ఎంపికలు జనవరి 11 మరియు 12 తేదీలలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గల నెల్లూరు క్రికెట్ క్రీడాకార ప్రాంగణం నందు జరుగును. ఎంపికలో పాల్గొనదలుచుకున్న క్రీడాకారులు 2011 సెప్టెంబర్ 1వ తేదీ ఆ తర్వాత జన్మించి ఉండాలని, ఆంధ్రప్రదేశ్ చెందిన ఆధార్ కార్డు కలిగిన వారికి మాత్రమే ప్రవేశము ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాము. క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ దుస్తులు, యూనిఫామ్ ధరించి హాజరు కావాలని సూచించాము. ఆసక్తి గల క్రీడాకారులు జనవరి 9వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకునేలాగా తెలియజేస్తున్నాము. 25-26 సీజన్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు ఈ ఎంపికలో పాల్గొన హక్కు లేదు అని అన్నారు. గ్రామ మూల ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతుల యువ క్రికెటర్లు గుర్తించడమే ఈ టాలెంట్ స్పాటింగ్ ఎంపిక ముఖ్య ఉద్దేశమని పేర్కొంటున్నాము. నా పేరు కె శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా క్రికెట్ సెక్రటరీగా కొత్తగా ఎన్నికయ్యాను. మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర రెడ్డి గారు కొత్తగా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్తగా ఒక పిల్లల కోసం అండర్-14 తరపున ఎవరెవరు డిస్ట్రిక్ట్స్కి సెలెక్ట్ కాలేదో వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ సెలక్షన్స్ పెట్టి దీని పేరు వచ్చి టాలెంట్ హంట్ అనే పేరు మీద ఒక క్యాంపు తీసుకొస్తున్నారు. ఆ క్యాంపులో ఏంటంటే అండర్-14 ఎవరెవరు సెలక్షన్ కాలేదో డిస్ట్రిక్ట్స్కి వాళ్ళందరూ దీంట్లో వచ్చి దీంట్లో పర్ఫార్మెన్స్ చూపించుకొని దీన్ని ఒక టీమ్గా సెట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. దీంతోపాటు ఎవరెవరు పల్లెల్లో విలేజ్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ టాలెంట్ హంటింగ్ అనేది విలేజ్ల్లో ఎవరెవరు ఎక్కడ మాలుబూరు ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎదికి వాళ్ళు పట్టుకొని వచ్చి ఈ టాలెంట్ దాంట్లో టెస్ట్ చేసి దీంట్లో వెతికి వారి ప్రతిభని తీసుకొని సెలక్షన్ చేసి పంపించమని చెప్పి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి చెప్పి పంపించారు. ఈ అసోసియేషన్ తరపు నుంచి 11th, 12th సెలక్షన్ జరుగుతుంది ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నెల్లూరులో. నెక్స్ట్ 9th లోపల ఎవరెవరు పాల్గొని తలుచుకున్నారో వాళ్ళందరూ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9th లోపల చేసుకొని 11th, 12th ఈ నెట్స్లో పాల్గొని సెలక్షన్స్ పాల్గొనాలని కోరుతున్నాం. ఇది నమస్కారం. రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్న వాళ్ళకి ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్లు ఎస్కే జోల్కర్ 9440536270, బి యామిని 8297777177. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి 9వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోమని కోరుతున్నాము. 11th, 12th సెలక్షన్స్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో.